వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? అండ్ ఈ రోజు గోల్డ్ రేట్ బట్టి ఎవరైనా కొనుక్కోవాలి అన్నా, లేదు అంటే తగ్గుతుందా పెరుగుతుందా అని ఎలా తెలుసుకోవచ్చు అంటారు? థ్యాంక్స్ టు ది అమెరికన్ ప్రెసిడెంట్. వారు కొంచెము ఏదో ఒక విధంగా ఆయన పైనుంచి కొడితే గోల్డ్ కాస్తంత కిందికి వచ్చిందనమాట. సో ఇది మనకి ఇండికేషన్ ఎప్పుడు వచ్చిందంటే మొన్న ఫ్రైడే రోజున, లాస్ట్ వీక్. అంటే నిన్న యాక్చువల్గా మన అంబేద్కర్ జయంతి ఉండే కాబట్టి గవర్నమెంట్ హాలిడే ఉండే. సో ద మార్కెట్స్ వర్ క్లోజ్డ్, బట్ నాట్ ఇన్ ది ఈవినింగ్ 5 to నైట్ 11:30 వరకు గోల్డ్ మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి. సో యాజ్ యూజువల్గా ట్రేడింగ్ అనేది జరిగింది. సో ఫ్రైడే రోజున 93,940 సంథింగ్ లాగా ఒక ఆల్ టైమ్ హై టచ్ అయింది. అక్కడ చాలామంది స్టూడెంట్స్ నాకు కాల్ చేసి చెప్పారు, సార్ మనము అప్లై చేస్తున్న కైండ్ ఆఫ్ టూల్ ప్రకారంగా చూసుకుంటే 94,000 స్టాప్ లాస్తో ఐ థింక్ ఇక్కడ నుంచి మార్కెట్లో ఫాలో వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అన్నారు. దట్ వాజ్ అ పర్ఫెక్ట్ కైండ్ ఆఫ్ అ లెర్నింగ్ వాట్ యూ హ్యాడ్ గైజ్ అని చెప్పాను. సో మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా చాలామంది అడిగారు, సార్ మరి ఏంటిది ఇది 94,000 దగ్గర ఆగుతుందంటారా అంటే, ఎందుకంటే మన ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఉన్నారు, హీ గేవ్ అ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అది నిన్నటి వీడియోలో కూడా చెప్పా. ఇందులో ఏమన్నారంటే ముఖ్యంగా, సార్ 8,000 టన్నుల బంగారము అమెరికన్ గవర్నమెంట్ దగ్గర ఉంది. 8,000 tons, హ్యూజ్. అంటే ఏ దేశంలో కూడా అంత బంగారం లేదు. మరి ఇండియా అంత పెద్ద కన్జ్యూమర్, చైనా ఇంకా పెద్ద కన్జ్యూమర్, వీళ్ళు ఈ ఇద్దరు దేశాల్లో కూడా అంత బంగారం లేదు. సో ఆయన ఏమన్నారంటే, కొన్ని ఎకరాల భూములు కొంటూనే ఉండాల్సి వస్తుంది, సెక్యూరిటీ అనేది ఇంప్రూవ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే బంగారాన్ని ఎవరైనా దొంగలించవచ్చు, పెద్ద పెద్ద ఇటుకలవి. సో ఆయన ఏమన్నారంటే, బిట్ కాయిన్లో మనం పెట్టుబడి పెట్టడం స్టార్ట్ చేద్దాము అని చెప్పారు. బిట్ కాయిన్కి ఎలాంటి పెట్టుబడి అవసరం లేదు, అంటే హ్యూజ్ కైండ్ ఆఫ్ ల్యాండ్ అవసరం లేదు, సెక్యూరిటీ కెమెరాస్ అవసరం లేదు, సెక్యూరిటీ గార్డ్స్ అవసరం లేదు, దానికి ఒక స్టోరేజ్ అవసరం లేదు. ఇదంతా ఎలక్ట్రానిక్, బికాజ్ ఇట్స్ అ క్రిప్టో కరెన్సీ. సో బిట్ కాయిన్లో మనం పెట్టుబడిగా పెడితే ఏమవుతుందంటే, సో అమెరికా ఏదైనా స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే అది ప్రతి దేశంలో మీకు వరల్డ్లో వైరల్ అయిపోతుంది అనమాట. అది ఎందుకంటే వాళ్ళు మార్కెట్ లీడర్ కాబట్టి. మీకు ఒక విషయం తెలుసా, ప్రపంచం మొత్తంలో ఎకానమీ జీడిపి కానివ్వండి, బిజినెస్ టర్నోవర్ కానివ్వండి చూసుకుంటే దాదాపు $100 trillion అనమాట. $100 trillion ఇండియా కానివ్వండి, చైనా అఫ్కోర్స్ చాలా పెద్ద షేర్ ఉంది వరల్డ్ ఎకనామిక్ కైండ్ ఆఫ్ జీడిపి గ్రోత్లో. అండ్ ఎకనామిక్స్ అంటే బిజినెస్ కైండ్ ఆఫ్ టర్నోవర్లో చూసుకుంటే అమెరికాలో జరిగే ప్రతి సంవత్సరం టర్నోవరు $30 trillion. అంటే 30% ఆఫ్ ద వరల్డ్స్ మార్కెట్ షేర్ ఒక అమెరికా లాంటి దేశంలోనే ఉంది. కాబట్టి అమెరికా ఏది చేస్తే అది 100% చెల్లుతుంది. ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది మాత్రం నిజం. మీరు డాలర్ని బీట్ చేయలేరు, అది క్లారిటీ వచ్చేసింది ఇప్పుడు. ఓకేనా? ఎవరన్నా కళ్ళలు అంటున్నారు అమెరికాని మనం కాలదన్నొచ్చు, తీసి పారేయచ్చు, సారీ, అవన్నీ ఈగో మాటలు. నిజం ఏంటంటే అమెరికా మార్కెట్ లేకపోతే ఏ దేశం కూడా సర్వైవ్ అవ్వలేదు. అండ్ మ్యాక్సిమంగా కైండ్ ఆఫ్ బిజినెస్ గ్రోత్ అనేది ఉండదు, ఎందుకంటే ప్రతి కంట్రీకి అమెరికానే అండి కన్జ్యూమర్. సో కాబట్టి ఆయన ఏమన్నారంటే, మనం బిట్ కాయిన్లో పెట్టుబడి పెడితే ఆ బిట్ కాయిన్కి మనం ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది, గవర్నమెంట్ అక్నాలెడ్జ్ చేసినట్టు ఉంటుంది, పైగా అది బాగా అప్రిషియేట్ అవుతుంది. అది కూడా గోల్డ్ లాగా లిమిటెడ్ ఇన్ డిస్కవరీ అనమాట. అంటే ఇప్పుడు మీరు ఎంత భూమి తవ్వినా కానీ బంగారం అనేది మీకు ఎక్కువ రాదు. రోజు రోజుకి మీకు బంగారం తవ్వకాల్లో మీకు ఎక్కువ రావట్లా. సో ఈయనేమన్నారంటే, అలాగే మీకు డేటా మైనింగ్ చేసేటప్పుడు క్రిప్టో కరెన్సీలో కూడా బిట్ కాయిన్ అనేది కూడా చాలా తక్కువ ఉంటాయి. ప్లస్ దీనివల్ల ఏమవుతుందంటే అమెరికా కాకుండా మిగతా దేశాల్లో బిట్ కాయిన్లో వీళ్ళు కింగ్ అయిపోతారు కాబట్టి లెట్స్ డూ దాట్ అని చెప్పేసి ఒక కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ ఇచ్చారు. దీనివల్ల ఒకవేళ 8,000 టన్నుల నుంచి 1,000 టన్ను కూడా ఒకవేళ అమెరికన్ గవర్నమెంట్ అమ్మడం మొదలు పెడితే బంగారం ప్రైసెస్ మీకు 70,000 కిందికి వచ్చేస్తాయి. తెలుసా? ఇంత స్టోరీ ఇందుకే చెప్పా, అందరికీ అర్థం అవ్వాలి, క్లారిటీ ఉండాలి. అసలు దీనికి కారణం ఏంటి? 93,940, 94,000 అప్రాక్సిమేట్గా స్టాప్ లాస్ అని చెప్పేసి అక్కడి నుంచి పడుతుంది కదా అనుకుంటే, నిజంగానే నిన్న రాత్రికి బాగా పడింది బంగారం. తప్పేరే అబౌట్ 2,000 రూపీస్ కంటే ఎక్కువ పడింది. అది కూడా ఎన్ని గంటలు అనుకుంటున్నారు? జనరల్గా మార్నింగ్ 9 o'clock ఓపెన్ అవుతుంది, నైట్ 11:30 క్లోజ్ అవుతుంది. కానీ నిన్న సాయంత్రం 5 గంటలకు ఓపెన్ అవ్వగానే ఓపెన్ అవుతున్నా కొద్దీ ఇమీడియట్గా ₹1,000 డౌన్ గ్యాప్తో ఓపెన్ అయింది గోల్డ్. ఓకే. సో అక్కడ మాత్రం మంచి ఫాల్ మనం చూసాము. కానీ ఇవాళ మనం స్పాట్ మార్కెట్లో ఎలా ఉందో బంగారం రేట్ అది చూసుకుందాము. ప్లస్ ఇవాళ మార్కెట్స్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి, ఆల్రెడీ ఓపెన్ అయిపోయాయి. సో గోల్డ్ ట్రేడింగ్ ఎలా ఉండబోతుంది రెండు చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే
24 క్యారెట్ గోల్డ్ 95.51 నిన్నటి ప్రైస్. సో 95.50 ఇట్స్ లైక్ ఫ్లాట్ అనుకోవచ్చు మనం, అంటే ఎలాంటి కైండ్ ఆఫ్ మేజర్ మూవ్మెంట్ రాలా. నా 22 క్యారెట్ గోల్డ్లో చూసుకుంటే 87.55 నిన్నటి ప్రైస్ అండ్ ఇవాళ 87.54. అగైన్ సిమిలర్ ప్యాటర్న్ చూసారా, దిస్ ఇస్ అ రేర్ కాంబినేషన్. అగైన్ ఇందులో కూడా మీకు ఎస్టర్డే 18 క్యారెట్ గోల్డ్ 71.64, ఇవాళ మీకు 71.63. సో ఈ రేర్ ఫెనామినా అనేది చూసారా, మళ్ళీ ఈ రోజున రూపాయి కైండ్ ఆఫ్ ఫాల్ ముగ్గురులో అయిందనమాట, సేమ్ క్యారెట్స్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ గోల్డ్లో. నౌ కమింగ్ బ్యాక్ టు ది చార్ట్స్. సో డైలీ చార్ట్లో మీరు చూసుకుంటే ఇక్కడ ఒకలాంటి రైజ్ అంటూ ఒక స్లాంట్ అనమాట. ఒక స్లాంట్ ఇస్ నథింగ్ బట్ జస్ట్ లైక్ టిక్ మార్క్ లాగా. సో స్లాంట్ కైండ్ ఆఫ్ రైజ్ అనేది చాలా కామన్ అండి, స్టాక్ మార్కెట్లో కానివ్వండి, బంగారంలో కానివ్వండి. సో మీకు ఎందుకు నేను ఆ మాట చెప్పానంటే, స్లాంట్ కైండ్ ఆఫ్ కైండ్ ఆఫ్ రైజ్ గురించి నేను మీకు ఇక్కడ చూపించదలుచుకున్నాను. ఎగ్జాంపుల్ అంటే ఇప్పటిదాకా బంగారము ఒక స్లాంట్ అంటే ఒక కైండ్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా ఒక రైట్ హ్యాండ్ సైడ్లో పెరుగుతూ వచ్చింది. కానీ మీరు వర్టికల్ రైజ్ ఎప్పుడన్నా చూసారా? వర్టికల్ అంటే ఒక స్ట్రెయిట్ లైన్ అనమాట. సో స్ట్రెయిట్ లైన్ చూసుకుంటే మీకు గోల్డ్లో ఇక్కడ కనిపిస్తుంది. సి లుక్ ఎట్ ద కైండ్ ఆఫ్ రైజ్ ఇట్ హాస్ గివన్. ఇందులో డిఫరెన్స్ ఎంత ఉంది తెలుసా? ఇది ఒక నార్మల్ ప్రతి హైస్ అండ్ లోస్ క్రియేట్ చేసుకుంటూ పెరిగిన బంగారం రైజ్. అది ఇక్కడ మీరు చూసుకుంటే వన్ సైడ్ అనమాట. అంటే వర్టికల్ రైజ్ రావడానికి కారణం ఏంటంటే, బంగారంలో చాలా హ్యూజ్గా వేరే దేశాలు అన్నీ కూడా ఎవరికి తెలియకుండా కొంటున్నారు. ఎందుకంటే అమెరికా అయితే బాగా రిచ్ కంట్రీ అండి, 8,000 టన్నుల బంగారం ఉంది. కానీ వేరే దేశాల దగ్గర అంత తెలియదు కదా. ఇప్పుడు ఏమైందంటే, వేరే దేశాల దగ్గర నుంచి బిజినెస్ అంతా లాగేసి అమెరికా 50% వరకు టారిఫ్ విధించడం వల్ల దానివల్ల వాళ్ళు బిజినెస్ చేసుకోలేకపోతారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ దేశానికి విలువ పెరగాలి అంటే బంగారం కొనుక్కోవాలని చెప్పేసి ఇప్పుడు 8,000 టన్నుల బంగారం ఒకవేళ అమెరికన్ గవర్నమెంట్ అమ్మితే మిగతా దేశాలు అన్నీ కూడా రెడీగా ఉన్నాయి, మాకు ఇవ్వండి, మేము కొనుక్కుంటాం, మా దగ్గర ఉన్నంత డబ్బులు. సో నా ఈ వర్టికల్ రైజ్ దానివల్ల అనమాట. యాక్చువల్గా అంటే హ్యూజ్ డిమాండ్ అయితే మార్కెట్లో ఉంది. ఇప్పుడు దేశాల వైపు నుంచి, మీ వైపు నుంచి, నా వైపు నుంచి ఇండివిజువల్గా మనం కొంటూనే ఉంటాం. ఆ రైజ్ అనేది ఎప్పుడు తగ్గదు. కానీ ఇప్పుడు దేశాలు కూడా గోల్డ్ వెంట పడడం వల్ల ఈ వర్టికల్ రైజ్ రావడం జరిగింది. అయితే ఇప్పుడు నిజంగా చెప్పాలి అంటే, అమెరికా ఎప్పటిదాకైతే బంగారం అమ్మదో అప్పటిదాకా మీకు బంగారం ధర అనేది కిందికి వచ్చే అవకాశం లేదు. అయితే క్లారిటీ మీకు చెప్తాను, ఒకవేళ మనకు 83,000 కిందికి ఒకవేళ తెగకపోతే మీరు అప్ సైడ్ 1,10,000 చూసే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. అండ్ ఒకవేళ నిజంగానే ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పైన సంతకం చేశారనుకోండి ప్రెసిడెంట్, ఇమీడియట్గా బంగారం మీకు 70,000 కింద వస్తుంది. ఈసారి అయితే ఎంతో మంది అయితే 56,000 కింది కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ 70,000 టచ్ అయితే. ఎందుకంటే 70,000 టచ్ అయితే ఎందుకు 56,000 వస్తుంది అంటున్నారంటే, 73,500 రూపాయల్లో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అంటే 70,000 వరకు వచ్చింది అనుకోండి, 73,500 దిగినట్టే కదా. అది దిగింది అనుకోండి, ఇంకా ఫాల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో సప్లై అండ్ డిమాండ్ అనేది అప్పుడు డిమాండ్ ఎక్కువ ఉండకపోవచ్చు, సప్లై ఉంటుంది. అది మీకు ఇక్కడ క్లారిటీ వస్తుంది ఇంట్రాడే చార్ట్లో. ఇక్కడ మీరు చూస్తే ఈ కైండ్ ఆఫ్ ఫాల్ ఏదైతే మనకు కనిపిస్తుంది కదా, ఈ రైజ్ అనేది కూడా ఇక్కడ షార్ప్గా మీకు కనిపిస్తుంది. అండ్ దిస్ ఈస్ హౌ ద గోల్డ్ హ్యాస్ గాన్ అప్. నిన్నటి బంగారం మూవ్మెంట్ మీరు చూసుకుంటే శిరీష, ఇదిగోండి, దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాస్ బిన్ యెస్టర్డే అనమాట. సో కంప్లీట్గా దీనికి డౌన్ సైడ్లో కానివ్వండి అండ్ దీనికి అప్ సైడ్లో కానివ్వండి, ఒకవేళ బంగారం ఇవాళ మూవ్ అయింది అనుకోండి, యూ విల్ సీ న్యూ హైస్ అండ్ లోస్. సో 92,700 డౌన్ సైడ్లో అండ్ అప్ సైడ్లో చూసుకుంటే 93,975 అంటే 94,000 అనుకోండి. సో 92,700, 94,000 ఈ రెండింటి మధ్యలో ఉన్నంత వరకు అయితే సైడ్ వేస్లో ఉంటుంది. ఈ రెండింటి బయటికి వచ్చేసింది అనుకోండి, డౌన్ సైడ్లో వస్తే మీకు ఫాల్ కంటిన్యూడ్గా ఉంటుంది, అప్ సైడ్లో వస్తే మీకు యూ కెన్ సీ ది రైజ్. నౌ ఈ విషయంలో చాలా ముఖ్యమైనది ఏంటంటే, ఇక్కడ నేను రికమెండేషన్ ఇవ్వట్లేదు, ఇట్స్ ప్యూర్లీ అండ్ ఎడ్యుకేషనల్ వీడియో కాబట్టి మీకు ఒక క్లారిటీ రావాలని చెప్పేసి, ఒక క్లియర్ స్టూడెంట్స్కి అందరికీ కూడా అర్థమయ్యేటట్టుగా నేను ఎందుకు చెప్తున్నాను. మధ్యాహ్నము 5 గంటల తర్వాత మీకు మేజర్ మూవ్మెంట్ ఉంటుంది ఆఫ్టర్ ది లండన్ మార్కెట్ బులియన్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత. ఆ టైంలో ట్రెండ్లో మళ్ళీ కొత్తగా ఏదైనా మనకు ఒకవేళ డిస్కవర్ అయిందనుకోండి, వీ మే క్రియేట్ అనదర్ వీడియో. సో ఆ వీడియో కోసం కూడా వెయిట్ చేస్తుండండి క్లారిటీ కోసం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ శిరీష.